ఎంత చండాలమైన ప్లేస్లోకి ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఏం కనపడుతుంది? మనం నమ్ముకున్న దేవుడు ఎట్లాంటి వాడు చెప్పాలి? ఇస్ ఎ హంబుల్. దీనత్వానికి నిర్వచనం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మహాదేవుడై ఉండి ఎంత దీనుడుగా తగ్గించుకున్నాడో ఈ క్రిస్మస్లో మనకి అర్థమవుతుంది. కానీ ఏమాత్రం కూడా ఎక్కడా కూడా క్రిస్మస్లో తగ్గం. మనం తగ్గుదామా? 5,000 శారీ కొంటావా కొనవా? ఎంత అంట? అందరూ కొనేసుకుంటున్నారు. నాకే నా కర్మ. దేనికోసం? చీర కోసం. ఇడ్డోరం ఏంటంటే ఆ శారీ కొనలేదని క్రిస్మస్ మీటింగ్కి రావడం మానేసిందంట. ఆ డ్రెస్ బాగోలేదంట. మన డ్రెస్సులన్నీ, మన సెలక్షన్లన్నీ ఎంతలో చూపించమంటారండి? 2,000 అంటే వద్దు, 3,000 వద్దు, పైబడి చూపించండి. ఓహో, ఇదా? ఏమా నీ తగ్గింపు ఎక్కడుంది క్రిస్మస్లో? క్రిస్మస్లో నువ్వు నమ్ముకున్న దేవుడు, ఈ బర్త్డే బాయ్ అదవుతుందా? ఈ యొక్క పుట్టిన శిశువు ఎట్లాంటి వాడో, ఎక్కడ పుట్టాడో ఏమన్నా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా తగ్గించుకునే విధానం ఉందా? మన డ్రెస్సెస్లో, మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో తగ్గింపు లేదు, తగ్గింపు లేదు, తగ్గింపు లేదు. ఒక్క మాట చెప్తే 100 మాటలు చదివే భార్యలో ఈ రోజున లేకుండా పోలేదు. వాళ్ళకి ఎన్ని ఆ పదాలు డిక్షనరీలు కూడా దొరకవు. పర్యాయ పదాలు అంటారు తెలండి, నానార్థాలు అంటారు తెలండి. నానార్థాలు, పర్యాయ పదాలు అర్థమవుతుందా? ఒక్క మాటకి ఇన్ని అర్థాలు తీసిందా? నేను అన్నది ఒక మాటే కదా, ఎన్ని చదివిందమ్మా? అది కంటుందా? ఇదిగో నేను ఒక మాట అన్నా, ఎన్ని చదివిందో చూడండి, లెక్క ఎన్ని చదివిందో. చదువుతున్నా? తగ్గింపు ఉందా? కుటుంబ జీవితంలో భర్త గారి పట్ల తగ్గించుకోకుండా అదవుతుందా? పశుశాలలో నీవు పవలించావని పాడితే ప్రయోజనం ఏముంది? ఆయన ఎవరో? ఇంటికాడేమో అరిసేసి వచ్చేసావు, ఇంటికాడ కరిసేసి వచ్చేసావు, ఇంటికాడేమో చెప్పండి చాలామంది ఇలాగే ఉంది. తగ్గింపు లేదు, తగ్గింపు లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా. ఎవరో తనను తగ్గించడం కాదంట, చెప్పండి. తన్ను తానే, తనకు తానే. నేను ఇంకా తగ్గించాలి, ఇంకా తగ్గించాలి కదంట. మన స్వభావం ఏంటంటే మనకు మనమే హెచ్చించుకోవడం. ఏమా మనకు మనమే ఏంటి హెచ్చించుకోవడం. క్రిస్మస్ రోజున పాట ఇవ్వలేదని చెప్పండి, ఏం చేసింది? అలిగెళ్ళిపోయింది. ఆర్కెస్ట్రా పెట్టారు, నాకేమి ఇవ్వలే, పాట ఇవ్వలే. మేమంతా దిగడదత్తంగా పాడతామా? మన సంఘంలో అన్న వాళ్ళ అందరూ కూడా నాకన్నా ఎవరన్నా బాగా పాడతారా? నా పాటే బాగోదు, మీకు నచ్చదు, నేను పాడితే నచ్చదు, మీ వాళ్ళందరినీ పిలుచుకున్నావుగా, అబ్బో సూపర్ అసలు. నేను కనపడకూడదు,